వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 6,30,000 months గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ ఇస్తున్నటువంటి కంపెనీ అండి. సో మనకు లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే చిట్స్ అనేది ఆన్లైన్లో అందుబాటులో జరగడం జరిగింది. సో మనకి ఏంటంటే చిట్స్ పేమెంట్ అయినా సరే, ఆక్షన్స్ అయినా సరే టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. సో దాంట్లో మనకి ఏంటంటే 6,30,000 months అనే చిట్టు గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో 6 lakhs మనకు ఫుల్ పేమెంట్ ఎంత పడుతుందంటే 20,000 అండి. ఈ 20,000 ఇంటూ 30 20,000ను మీకు 30 నెలలు కడితే మీకు టోటల్గా 6 lakhs అవుతుందండి. సో మనకేంటంటే దీంట్లో మ్యాక్సిమం అని వచ్చేసి 20,000 అవుతుందండి. సో ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి మనకు 20,000, సెకండ్ ఈఎంఐ వచ్చేసి మనకు 15,000 అవుతుందండి. అంటే ఇక్కడ మినిమం 15,000, మ్యాక్సిమం 20,000 మధ్యలోనే మనకు చిట్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా మీరు పేమెంట్ చేయాల్సింది ఈ బిట్వీన్లో ఉంటుంది. సో ఫస్ట్ ఈఎంఐ 20,000 అండ్ సెకండ్ ఈఎంఐ 15,000 అండ్ థర్డ్ ఈఎంఐ వచ్చేసి మనకి మళ్ళీ 20,000 పడుతుందండి. సో అదేవిధంగా మనకు ఫోర్త్ వచ్చేసి మనకు 15,000 అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు 15,000. ఈ 30 months కాబట్టి ఏంటంటే మనకు 25 months అయినా, 30 months అయినా, 40 months చిట్స్ అయినా మనకి ఏంటంటే ఓన్లీ 5 months దాకా మనకు డ్రా సిస్టమ్ అని ఉంటుందండి. సో ఇదంతా మొత్తం టోటల్ కూడా ఏంటంటే స్పిన్నింగ్ ఆన్లైన్లో మనకి ఎవరైతే ఉన్నారో ఈ 30 మెంబర్స్లో వాళ్ళకైతే ఈ బిడ్ ఫస్ట్ స్టార్టింగ్లో కావాలనుకున్నప్పుడు బిడ్ ఏంటంటే మనకు 4,20,000 వస్తుందండి. సో ఈ 4,20,000 బిడ్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ఈ స్పిన్నింగ్ ఆన్లైన్లో స్పిన్నింగ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ స్పిన్నింగ్లో 4,20,000 అనేది మనకు రావడం జరుగుతుంది ఈ 5 months పీరియడ్లో. సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ కండక్ట్ అవుతుందండి. ఈ ఓపెన్ యాక్షన్ అయినప్పుడు మనకి ఏంటంటే 15,500 అండ్ 15,600 ఇట్లా అప్రాక్సిమేట్లీ మనకి ఇంక్రీజ్ అవుకుంటూ లాస్ట్ వరకు మనకి ఏంటంటే 30 months వరకు మనకి ఏంటంటే 20,000 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 15,000, 20,000 మధ్యలో అనేది మనం పేమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనం లాస్ట్ వరకు మనకి ఏంటంటే పేమెంట్ అనేది 5 lakhs మనకు 10,000 ఆర్ 20,000 అప్రాక్సిమేట్లీ మనం కట్టాల్సింది ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఈ బిడ్ పేబుల్ కూడా మనం తీసుకున్న అమౌంట్ కూడా మనకు లాస్ట్కి తీసుకుంటే మనకి ఏంటంటే 5,70,000 అనేది మనకు బిడ్ అనేది లాస్ట్ తీసుకున్న వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఇది 30 months కాబట్టి మనకి ఏంటంటే కొద్దిగా బిడ్ అనేది మనకు తక్కువనే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం టోటల్గా కడితే 5,20,000కి 5,70,000 ఇక్కడ 420 తీసుకున్నారు, ఇక్కడ 520 అప్రాక్సిమేట్లీ 1 lakh దాకా పడ్డది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనకు ఒక 10 months వరకు మీరు తీసుకున్నా కూడా పేమెంట్ తీసుకున్నా కూడా మీకు 4 lakhs కౌంట్ చేసుకుంటే మీకు 70 పైసల నుంచి 80 పైసల కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడదండి. అదేవిధంగా మిడిల్లో మీరు తీసుకున్నట్లయితే మాత్రం మీకు టోటల్గా నో ప్రాఫిట్ అండ్ నో లాస్. మీకు 5 lakhsకి 5,20,000 మీరు తీసుకోవాలనుకోండి అప్రాక్సిమేట్లీ మీరు కట్టేది కూడా అంతే ఉంటుంది కాబట్టి మీకు అక్కడ నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. 0% ఇంట్రెస్ట్గా వర్కౌట్ అవుతుందండి. సో లాస్ట్ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి ఈక్వల్గా మనకి ఏంటంటే 1 రూపీ అనేది ఈజీగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మనకి చాలా బెటర్గా ఉన్నటువంటి అది. అదేవిధంగా మనకి ఏంటంటే తొందరగా చిట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే తొందరగా కావాలి సో మన బయట ఇంట్రెస్ట్ కట్టుకున్న వాళ్ళకి కూడా ఈ షార్ట్ టర్మ్ చిట్ అనేది ఏంటంటే యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఓపెన్ అనేది తొందరగా అవుతుంది. 5 months మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది స్పిన్నింగ్ కాబట్టి. స్పిన్నింగ్లో లక్ డిపెండ్ ఆన్ లక్ కాబట్టి సో ఇది 5 months వరకే మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు తొందరగా తీసుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ అనేది తొందరగా చిట్ కావాలనుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా షూటీస్ విషయానికి వస్తే ఏంటంటే మనం ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మనం షూటీస్ అడుగుతారండి. మేజర్గా మనకి ఏంటంటే షూటీస్ ఇప్పుడు మనకు చిట్ ఫండ్లో మనకు జాయిన్ కావాలంటే ఇప్పుడు సేవింగ్ పర్పస్లోకి వెళ్తే మనకి ఎలాంటి షూటీస్ మనకు అవసరం ఉండదు. అదేవిధంగా మనం 2 చిట్స్ వేసుకొని ఇందులోనే మనం 2 చిట్స్ తీసుకొని ఒక మిడిల్లో పోయిన తర్వాత ఒక 15 months తర్వాత ఒకటి పెట్టుకుని ఒకటి తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సేవింగ్లో ఉంటే మాత్రం. కానీ చిట్స్ మాత్రం కంపల్సరీ మనకు స్టార్టింగ్లోనే కావాలి అనుకుంటే మాత్రం షూటీస్ కంపల్సరీ ఉంటుంది. అది మీరు ఇక్కడైతే తీసుకున్నట్లయితే మీకు షూటీస్ మీ ప్యాంటీన్ అంటే మీరు రెగ్యులర్గా కట్టి మీకు ఆ విధంగా ఉంటే మీకు ఏంటంటే ఇక్కడ 3 షూటీస్ 3 to 4 షూటీస్ మీ ఎఫ్ఎల్ బట్టి ఫ్యూచర్ లాబిలిటీ బట్టి షూటీస్ అడగడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ మనకి ఏంటంటే 3 షూటీస్ అట్లా ఉంటుంది. ఒక మిడిల్ పోయినాక మనకు 2 రావడం అట్లా మీ ఫ్యూచర్ లాబిలిటీ అంటే మీరు ఫ్యూచర్లో ఇంకా కట్టాల్సిన దాన్ని బట్టి మనం షూటీస్ అడగడం జరుగుతుంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఈ చిట్టి యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.